ఫస్ట్ కేసులో ఒక డెలివరీ బాయ్ ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది, అక్కడ ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ కూడా ఉంది. ఇక రెండో కేసులో ఒక ఐటీ ఎంప్లాయీ తన 20 ఏళ్ల చదువును అలానే ఆలోచన శక్తిని ఉపయోగించి పనిచేస్తున్నాడు. ఇక్కడ కూడా వస్తు ఉత్పత్తి జరుగుతోంది, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారవుతోంది. మొదటి రెండు సినారియోస్లో ఒక ఫిజికల్ ఎఫర్ట్ లేకపోతే ఒక మెంటల్ స్కిల్ కనిపిస్తోంది. ఒక డెలివరీ బాయ్ తన రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఎసెన్షియల్ సర్వీస్ అందిస్తున్నాడు. రెండో సినారియోలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నాలెడ్జ్ని ఉపయోగించి ఒక డిజిటల్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాడు. కానీ ఈ మూడో సినారియోలో ఎక్కడా శ్రమ లేదు, నో ఎఫర్ట్ ఎట్ ఆల్. ఇక్కడ కేవలం ప్రైవేట్ పార్ట్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా మార్చుకొని కంటెంట్ క్రియేషన్ అనే డిస్గైజ్లో ఒక అనెథికల్ బిజినెస్ జరుగుతోంది. ఇలా స్కిన్ షో చేయడం, పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ని పెట్టుకొని డబ్బులు సంపాదించడం లీగల్ అయినప్పటికీ ఇక్కడ సొసైటీకి అందుతున్నది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే కాదు, లేదా ఒక యూస్ఫుల్ సర్వీస్ కాదు. కేవలం సొసైటీని పొల్యూట్ చేసే ఒక టాక్సిక్ కల్చర్ మాత్రమే ఇక్కడ కనపడుతోంది.